ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఏంటమ్మా? ఏం లేదు అరవింద, ఊరి కోసమే కదా. పూజ చేస్తే గండం పోతుందని స్వామీజీ చెప్పారన్నావు కదా. మనం చేస్తాం కదా, ఇంకెందుకు అదే ఆలోచించడం? ప్రశాంతంగా ఉండమ్మా. మన మధ్య ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు కదా. ఏమంటున్నావు అక్షర? ఇప్పుడే స్వామీజీ గారిని కలిసి వస్తున్నాను. అదేదో పూజ చెప్పారు. అత్తయ్య గారు మనకు చెప్పిన చిన్న పూజ కాదండి. అత్తయ్య గారు చనిపోయేంత పెద్ద పూజ. ఏంటక్షర నువ్వు అనేది? అవునండి, అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించని పక్షంలో ఆ గండం తప్పే పరిహారం మన కుటుంబంలో ఒకరు గంగలో ప్రాణాలు వదలడం. ఆ త్యాగం అత్తయ్య గారే చేయడానికి నిర్ణయం తీసుకున్నారంట. అమ్మా, అందర్నీ వదిలి వెళ్ళడానికి సిద్ధపడిపోయారు. ఇది కరెక్ట్ కాదు కదా అత్తయ్య గారు. వేరే దారి తోచకనే అందుకు నీ ప్రాణాల్ని బలిస్తున్నావా? మరి మేమున్నది ఎందుకమ్మా? నిన్ను బ్రతికించుకోలేని ఈ బ్రతుకు ఎందుకు? అరవింద, మీరు బాగుండాలి. మీరు లేకుండా అది సాధ్యం ఎలా అవుతుంది అత్తయ్య గారు? నన్ను అమ్మలా చూసుకున్నారు. మీరు లేకుండా ఉంటే మేముండగలమా? అన్నీ చెప్పే మీరు మరి ఇదెందుకు చెప్పలేదు? మేమొద్దంటావనే కదా. ఏదో దేవుడి దయ ఉండి నాకు తెలిసింది. లేకపోయింటే ఇది కరెక్ట్ కాదు అత్తయ్య గారు. ఊరి కోసం కొన్ని తప్పవమ్మా. అది జరిగితే గాని ఈ గండం పోదంటే ఆ ప్రాణత్యాగమేదో నేను చేస్తా. అరవింద, ఆ మాట కూడా నేను వినలేనురా. అనద్దు. మరి మీరు చనిపోవాలనుకోవచ్చా? అది మేము తట్టుకోగలమా? చూసి బతకగలమా? అమ్మవారి విగ్రహం ఎక్కడున్నా కనిపెట్టి ఆ సమయానికి నేను తీసుకొస్తాను. అలా తేకపోతే నేనే నా ప్రాణాలను వదులుతాను. అంత మాట అనకమ్మా. ఎంతో భవిష్యత్తు ఉంది మీకు. మీరు బతికుండి ప్రజలకు సేవ చెయ్యాలి. నాదే ఉంది, వయసు అయిపోయిన దాన్ని. ఎప్పుడైనా పోవాల్సిందే కదా. కానీ అది ఇలా కాదత్తయ్య గారు. మీ మరణం అకాల మరణం కాకూడదు. అన్నీ చేశానన్న తృప్తితో ఉండాలి. అవునమ్మా, దీనికి మేము ఒప్పుకోము. నువ్వు లేకపోతే మేం బ్రతకలేం. ఇది నిజమమ్మా. మీకింకా ఎలా చెప్పాలి? కనిపెట్టడానికి అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. ఇంకెంత కష్టపడతారు, ఇంకెన్ని ఇబ్బందులు పడతారు నేను చూడలేను. కష్టాలు చూసిన ఆకల్లే ఆనందాన్ని చూస్తాయి అత్తయ్య గారు. మీ ప్రాణం విలువ ఈ ఊరని మీరు అనుకుంటున్నారు. మా ప్రాణమే మీరని మేమనుకుంటున్నాం. మీరు బతకాలి అత్తయ్య గారు. అప్పుడే మా ప్రాణాలు నిలుస్తాయి. లేదంటే ఆ మరుక్షణమే ఈ గుండె చప్పుళ్ళు ఆగుతాయి. మీరు కోరుకునేది అది కాదు కదా అత్తయ్య గారు. అక్షర, అరవింద,
మీరు 100 ఏళ్ళు బతకాలి, నిండు 100 ఏళ్ళు బతకాలి. మా కోరిక మా బ్రతుకుల్లో నువ్వు ఉండాలనేనమ్మా. చెప్తున్నాను కదా అత్తయ్య గారు, అమ్మవారి ప్రతిష్ఠ గడువులోపు ఆ విగ్రహాన్ని తెచ్చే పూచి నాది. మీ నిర్ణయం మార్చుకోండి, నా మాట వినండి. సరేనమ్మా. ఆపు. హలో చిన్నక్క, ఎక్కడున్నావు? నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాం, కలవట్లేదు. పార్వతీపురంలో ఉన్నాం అప్పు. ఇక్కడే సిగ్నల్ సరిగ్గా ఉండవు. నీతో మాట్లాడి చాలా రోజులైందని నేను ఇందాక చేశాను, నువ్వు కూడా ఆన్సర్ చేయలేదు. నాకు చాలా టెన్షన్ గా ఉంది చిన్నక్క. ఏమైంది? నాకు ఇందాక ఉపవాసం ఉండడం వల్ల కడుపు తిప్పి వామిటింగ్స్ అయ్యాయి చిన్నక్క. అత్తయ్య గారు నేను నెల తప్పాను అనుకుంటున్నారు. అవునా? అంతటితో ఆగకుండా స్కానింగ్ చేయించడానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు. స్కాన్లో నాకు గర్భసంచి లేదని, నాకు పిల్లలే పుట్టారని తెలిసిపోతుంది. పెళ్ళయి పాప ఉందని తెలిసే అత్తయ్య ఎలా ఉంటున్నారో మీకు తెలుసు. ఇది తెలిసి ఆవిడ ఏం చేస్తారో అని భయంగా ఉంది. ఇంకోటి, ఆ డాక్టర్ అత్తయ్య గారికి తెలిసిన వారంట. డాక్టర్ ఉన్నారా? ఏదో అర్జెంట్ సర్జరీ ఉండి వెళ్లారంట. ఏ టైంలో అన్నా రావచ్చు. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో నాకేం అర్థం కావడం లేదు. నువ్వే తప్పించాలి చిన్నక్క. సరే, నువ్వు కంగారు పడుకు, నేను బయలుదేరుతున్నాను. ఏ హాస్పిటల్? సన్షైన్ హాస్పిటల్. సరే, వస్తున్నాను, నువ్వేం భయపడకు. రా. అప్పు ఉపవాసం ఉండి వాంతులయ్యాయంట అత్తయ్య గారు. రాజీవ్ గారు ప్రెగ్నెంట్ అనుకుని స్కాన్ చేయించడానికి హాస్పిటల్ తీసుకెళ్లారంట. తనకి పిల్లలు పుట్టరున్న సంగతి రాజ్యం గారికి తెలీదు. తెలిసిపోతుందని అప్పు భయపడుతుంది అత్తయ్య గారు. అయ్యో, మరిప్పుడెలా? పాపం అపర్ణ సంతోషంగా ఉంటుంది అనుకుంటే ఇబ్బంది పడుతూనే ఉంది, అగాధంలోకి వెళుతూనే ఉంది. తనని తలుచుకుంటేనే బాధేస్తోంది అక్షర. మీరేం బాధపడకండి అత్తయ్య గారు, నేను వెళ్ళి ఏదో ఒకటి చేస్తాను. వస్తాను. సరే అమ్మా. ఏంటి దుర్గమ్మ ఇది? ఒకదాని తర్వాత ఒకటి పరీక్షలు పెడుతూనే ఉన్నావు. ఏం పాపం చేసావనమ్మా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.